హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ఈరోజు మీకు ఒక ఫేమస్ టెంపుల్ని చూపించబోతున్నాను. ఇప్పుడే ముంబై హైవే నుంచి బీదర్ వెళ్ళే రూట్లోకి టర్న్ అయ్యి జర్నీ చేస్తున్నాం మేము. పక్కనే మిషన్ భగీరథ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నారింజ డ్యామ్ అండి. ఇది 2 TMC కెపాసిటీలో ఉంటుంది. 1970లోనే కట్టిందనమాట ఇది. ఈ డ్యామ్ కింద 3500 ఎకర్స్ ఆయకట్టు ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఇదే రాగునీటికి కూడా ఆధారంగా ఉంది. బీదర్ వెళ్ళే దారిలో గంగ్వార్ అనే ఊరైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తున్నది హజరత్ ముల్తానీ బాబా దర్గా అనమాట. ఇది అయితే చూడడానికి చాలా బాగుంది. మినీ తాజ్మహల్ లాగా ఉంది. ఇది మంత్లీ 3 days మాత్రమే ఓపెన్ చేస్తారంట. నెల పొడుపు రోజు, ఆ తర్వాత 2 days మాత్రమే ఓపెన్ చేస్తారంట. ఈ 2 మర్రి చెట్లు చూడండి, రోడ్డుకి ఒక ముఖద్వారం లాగా భలే పెరిగినాయి ఇవి. ఇప్పుడే కర్ణాటక బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. పైన బాగా మబ్బు పట్టి ఉంది, వర్షం వచ్చేలా అనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి. ఈ క్లైమేట్లో ఇలాంటి రోడ్లో జర్నీ చేయడం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మాకైతే. మీకు చూపిస్తానన్న ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. బీదర్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ ఎదురుగుండా కనిపించే కొండ పేరు మణిచూళ కొండ అండి. ఇది ఆ ఎల్లో కలర్లో కనిపించే టెంపులే మనం వెళ్ళే టెంపుల్ అనమాట. ఇది చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ ఏంటనేది ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. ఇది జరణి నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది జల నరసింహస్వామి అని కూడా అంటారు. ఈ గేదె చూడండి, మాకు అసలు దారి ఏమని అంటోంది, అడ్డంగానే వెళ్తుంది అది. ఫైనల్లీ టెంపుల్ ఏరియాకి అయితే వచ్చేసామండి. కార్ పార్క్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరాము మేము. చాలా రష్గా ఉందండి. మేము నియర్లీ 7-8 years బ్యాక్ ఒకసారి వచ్చాం, కానీ ఇంత రష్ లేదనమాట అప్పుడు. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు. దర్శనానికి తీసుకెళ్ళటానికి పూలును కొబ్బరికాయల షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఈ టెంపుల్ వచ్చేసేసి 400 ఏళ్ల క్రితం నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయంటండి. ఈ ఆలయం వచ్చి భూమికి 150 అడుగుల లోతులో ఉంటుందన్నమాట. అంటే టెంపుల్ కిందకి ఉంటుందన్నమాట, డౌన్లో. మనం తీసుకున్న కొబ్బరికాయలు పూలు అవన్నీ ఇక్కడ తులసి చెట్టు దగ్గరే కొట్టాలండి. లోపలైతే ఎక్కడ కొట్టడానికి ఎల్లో లేదనమాట. ఇక్కడ మాత్రమే కొట్టి మనం దర్శనానికి వెళ్ళాలి. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే మన ప్రథమ దైవమైన గణపతిని దర్శనం చేసుకుని తర్వాత నరసింహస్వామి దర్శనానికి వెళ్తాము. ఈ ఆలయానికి మాత్రమే ఉన్న విశిష్టత ఏంటంటే, మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే 350 మీటర్ల సొరంగంలో గుండెల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలండి. ఇలాంటిది ఇంకెక్కడా లేదనమాట. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసండి, సాటర్డే, సండే, మండే మాత్రం మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకు కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని రోజుల్లో మాత్రం సేమ్ టైమింగ్స్ ఉంటాయి, కానీ మధ్యలో 2 hours మాత్రం బ్రేక్ ఇస్తారనమాట. అంటే 8 to 12 వరకు దర్శనం ఉంటుంది, తర్వాత 12 to 2 వరకు గ్యాప్ ఇస్తారనమాట. మళ్ళీ 2 to 5 మళ్ళీ దర్శనం ఉంటుంది. ఇక్కడ టికెట్ అయితే 10 రూపీస్ ఉంటుందండి పర్ పర్సన్ వచ్చేసి. స్పెషల్ దర్శనం వచ్చేసేసి 100 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ అనమాట. కానీ 10 రూపీస్కి చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. అంటే చెప్పాను కదా, చాలా క్రౌడ్ ఉన్నారు. అందుకోసం అనేసి అగోండి ఎంతమంది ఉన్నారో చూసారు కదా. సో ఇంతమంది ఉన్నారు, మాకు మళ్ళీ టైం సరిపోదు అనేసి మేమైతే స్పెషల్ దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకున్నాను. ఇక్కడ అలాగే పెయిడ్ లాకర్స్ ఉన్నాయండి. అంటే మనం వాటర్లో వెళ్తాం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం వ్యాలెట్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమీ మనతో పాటు తీసుకుని వెళ్ళలేము, అన్నీ తడిచిపోతాయి కాబట్టి. అందుకని ఇలా ఇక్కడ లాకర్లో అన్నీ పెట్టేసుకుని మనం వెళ్ళొచ్చు అనమాట దర్శనానికి.
ఈ చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళైన వెంటనే ఇక్కడ దర్శనానికి ఖచ్చితంగా వస్తారంట. ఈ స్పెషల్ దర్శనం లైన్ అయితే కనుక చాలా ఫ్రీగా ఉంది ప్రజెంట్ ఇప్పుడు. కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ గణపతి టెంపుల్కి బిఫోరే ఆ 10 రూపీస్ లైన్లో కలిపేస్తున్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయానికి ఒక చరిత్ర కూడా ఉందండి. ఆ చరిత్ర ఏంటంటే, పూర్వం శివుడు ఈ గుహలో తపస్సు చేస్తుండగా జలాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సుకి భంగం కలిగించాలని చూశాడంట. దాంతో నరసింహస్వామి జలాసురుని సంహరించాడు. జలాసురుడు చనిపోయే ముందు నరసింహస్వామిని వేడుకోగా, నరసింహస్వామి ఇక్కడనే వెలుస్తాను నేను, అలాగే నీ పేరుతోనే అందరూ నన్ను పిలుస్తారు అనేసి నరసింహస్వామి వరం ఇచ్చారంటండి. అందుకోసమనే జల నరసింహస్వామి అని అంటారనమాట ఇక్కడ. అందుకే ఇక్కడ నరసింహస్వామి పక్కన ఒక శివలింగం కూడా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ బ్లూలో ఒక పైప్ లైన్ కనిపిస్తుంది కదా మనకి, అది లోపలికి మనకి లోపల 350 మీటర్లు నడుస్తాం కదా, లోపల సొరంగం లాగా ఉంటుంది కదా, మనకి గాలి అది అందదు కదా, అందుకని గాలి అది సప్లై చేయడం కోసం అనేసి ఈ పైప్ లైన్స్ పెట్టారనమాట. ఈ టెంపుల్లో కండి ఆస్మా పేషెంట్స్ కానీ, ఫిట్స్ వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడానికి అంత ప్రిఫరబుల్ కాదండి. ఈ టెంపుల్లో స్టార్టింగ్లోనే మనకి లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాదుడితో సహా దర్శనమిస్తారండి. అంటే లోపలికి వాటర్లో వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇక్కడనే దర్శనం చేసుకుని వచ్చేస్తారనమాట. స్వామివారి దర్శనం కోసం గుహలోకి అయితే వచ్చేసాము. లోపల లైటింగ్ కూడా అరేంజ్ చేశారు. వాటర్ అయితే కనుక కొన్ని చోట్ల గుండెల్లోతు వరకు ఉన్నాయి, కొన్ని చోట్ల నడుము పై వరకు ఉన్నాయి. కాళ్ళ కింద అయితే ఎగుడు దిగుడుగా అనిపిస్తుంది. రాళ్ళు రప్పలు కూడా తగులుతూ ఉన్నాయి, కానీ కాళ్ళకి గుచ్చుకోవడం లాగా అయితే ఏమి లేదు. ఈ వాటర్ అయితే నరసింహస్వామి పాదాల నుంచి నిరంతరం వస్తూ ఉంటుందంట. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నా పాకెట్లో ఉన్న మనీ కూడా తడిసిపోయింది. అక్కడి వరకు వస్తాయని చెప్పి అనుకోలేదు నేను. మేము 7-8 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ లైట్స్ను ఇలా ఎయిర్ ఫ్లో ఫెసిలిటీ కూడా లేదండి అప్పుడు. ఇప్పుడైతే ఇంకా బాగా పెట్టారనమాట. మధ్యలో వచ్చి యాక్చువల్లీ కరోనాకి ఇంకా ముందే ఈ వాటర్ లెవెల్ కూడా బాగా పెరిగిపోవడంతో ఈ గుడిని కొన్నాళ్ళు మూసేశారంటండి. మళ్ళీ తర్వాత అలాగే కరోనా రావడం, ఇలా మొత్తానికి 4 ఇయర్స్ దాకా ఈ గుడిని క్లోజ్ చేసేసారండి. ఈ సొరంగంలో అటు ఇటు గోడలు చూసారా ఎలా ఉన్నాయో, హోల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఆ హోల్స్లో నుంచి కాక్రోచెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్లో ఇంతకు ముందు అయితేనండి స్వామివారిని కూడా వీడియో తీసుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడైతే కొంచెం అలో చేయట్లేదు. అంటే తీయద్దు అనేసి అక్కడ ఫ్లెక్సీల్ లాగా కూడా పెట్టారనమాట. కానీ కొందరైతే తీస్తున్నారు, కానీ మమ్మల్ని అయితే అలో చేయలేదు. సో అందుకని మేమైతే లోపల స్వామివారిని వీడియో తీయలేకపోయాము. ఇక్కడ లోపల స్వామివారి దగ్గర అయితే పంతులు గారులు ఉంటారండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక మన గోత్రనామాలు కూడా చదువుతారనమాట. అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేస్తారు, కాకపోతే స్లోగా అయితే చేయరు, ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది కాబట్టి. మొత్తానికి మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. మాకైతే 2 hours పట్టింది దర్శనానికి. చూసారా, మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడు మాకు చాలా తొందరగా వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు అదే మేము వచ్చేసరికి బయటకు వచ్చేసరికి 100 రూపీస్ లైన్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. కానీ లోపల అండి అందరూ ఎలా అంటే మనం టెంపుల్కి వచ్చాము అన్న ధ్యాసలో ఉండట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో స్విమ్మింగ్కి వచ్చినట్టు అందరూ ఆడుతున్నారనమాట. కానీ అది పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని కూడా ఆలోచించట్లేదు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా చిలక జోషం వాళ్ళు కనిపించారండి. మా వారు చిలక జోషం చెప్పించుకుంటానని కూర్చున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పించుకోలేదు, సరే ఊరుకుని ట్రై చేద్దామని కూర్చున్నారు. ఆ గోల్లో అతను ఏం చెప్పాడో కూడా మాకు ఎవరికి అర్థం కాలేదన్నమాట. ఈ టెంపుల్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. మేము వచ్చింది ఒకటి మీరు ఆల్రెడీ చూసారు కదా, అది కాకుండా ఇదిగోండి ఇటు మెట్లు ఉంది కదా, ఇటు మెట్ల నుంచి కూడా వెళ్ళి రావచ్చు అనమాట. ఇది వేరే దారి. ఈ టెంపుల్లో తలనీళ్ళలు కూడా అర్పిస్తారండి, అందుకోసమనే కళ్యాణ కట్ట ఒకటి ఉందన్నమాట. అలాగే డ్రెస్సులు మార్చుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయండి, లేడీస్కి సపరేట్గా రూమ్స్ లాగా ఉన్నాయి. వాష్రూమ్స్ అయితే కొంచెం దూరంగా ఉన్నాయి, కానీ అవైతే అంత నీట్గా లేవు, కానీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసమని చిన్నది అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి ఉందండి. అంటే చిన్న హెలికాప్టరు, చిన్న బుడ్డి ట్రైను, కారు, ఇలాంటి చిన్నవి ఉన్నాయన్నమాట. ఇప్పుడంటే అంత బిజీగా లేదు, చిన్నపిల్లలు ఎవరు పెద్దగా రాలేదు. యాజ్ యూజువల్గానే అన్ని టెంపుల్స్ దగ్గర ఉండేటట్లుగానే ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయండి.
అలాగే ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, ఈ బిల్డింగ్లో ఏంటంటే మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే వండుకుని తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఈ బిల్డింగ్ అనమాట. ఇటు మేమైతే రిటర్న్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నామండి. మేము వెళ్ళే దారి చూసారా ఎలా ఉందో, మొత్తం రాళ్ళు అనమాట. మేమేమో చెప్పులు కారులోనే పెట్టేశామండి, అందుకనే మాకు రాళ్ళు అయితే బాగా గుచ్చుకుంటున్నాయి. మేమైతే ఎండలో అలా వచ్చాం కదా అండి, అందుకని కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాము. ఇదిగోండి ఈ షాప్లోనే కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. టోటల్గా ఇది అండి మా టెంపుల్ విశేషాలు అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.